ఉందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత. భారత్ నెదర్లాండ్ మ్యాచ్ జరుగుతోంది. భారత బ్యాట్స్మెన్ భారీ షాట్ ఆడాడు. బంతి గాల్లో బౌండరీ వైపు దూసుకెళ్తోంది. నెదర్లాండ్ ఫీల్డర్ బంతిని పట్టుకోవడానికి వెనక్కి వెళ్తున్నాడు. బంతి నేరుగా వచ్చి అతని చేతుల్లో పడింది. కానీ దొరికిన బంతి పుసుక్కున అతని చేతిలో నుంచి జారిపోయింది. ఆ దృశ్యాన్ని ఉత్కంఠంగా చూస్తున్న భారతీయులు క్యాచ్ చేజారిన ఆనందంలో కేరింతలు కొట్టారు. ఒక్కరు తప్ప. ఆ ఒక్కడు చాలా డిసప్పాయింట్ అయిపోయాడు, చాలా అప్సెట్ అయ్యాడు, చాలా బాధపడి తల్ల పట్టుకుని కూర్చుండిపోయాడు. ఆ ఒక్కడెవడో ఈ వీడియోలో చూపిస్తా చూడండి. చూసిన తర్వాత ఈ దేశానికి ఎవరు ప్రమాదకరమో కామెంట్ సెక్షన్లో మీరు పెట్టేసేయండి. నిజంగా ఇలాంటి ముస్లిం వ్యక్తులే దేశానికి ప్రమాదం. మళ్ళీ చెప్తున్నా, ముస్లింలంతా చెడ్డవాళ్ళు అని చెప్పట్లేదు. కానీ భారత్ గెలిచినప్పుడు తలబట్టుకొని బాధపడే ఏ ముస్లిం అయినా ఈ దేశానికి ప్రమాదమే. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. భారత్ గెలిచింది అంటే ఆనందపడే ముస్లిం సోదరుడు అవుతాడు. భారత్ గెలిచింది అంటే దిగాలుగా బాధపడే ముస్లిం శత్రువు అవుతాడు ఈ దేశానికి. అవునా కాదా? మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు చేసే ₹1 సహాయం కూడా ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి, మంచి మంచి కంటెంట్స్ని మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ప్లీజ్, ఒక ఆడపిల్ల సంకల్పానికి ఆర్థిక చేయూత ద్వారా దాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి అవకాశాన్ని కల్పించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.